జిల్లా మార్కాపురం పురపాలక సంఘం నందు గత 3 రోజులుగా ఇంజనీరింగ్ విభాగానికి చెందిన కార్మికులు మున్సిపాలిటీ బయట టెంట్ వేసి నిరసన కార్యక్రమం తెలియజేయడం, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ప్రభుత్వం వారు మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, కార్మికులకు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలాగా చేయాలని కోరుతూ మార్కాపురం మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు కె సుబ్బారాయుడు, ప్రకాశం జిల్లా సిఐటియు నాయకులు డికేఎం రఫీ అలాగే తదితర ఇంజనీరింగ్ కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మూడో రోజు మున్సిపల్ ఆఫీస్ దగ్గర అర్ధనగ్న ప్రదర్శన కార్యక్రమానికి పాల్గొన్న మన కార్మికులందరికీ ముందుగా ధన్యవాదాలు. అలాగే సిఐటి నాయకులు రఫీ గారికి కూడా ధన్యవాదాలు. మనము మున్సిపల్ కార్మికులను చాలీ వేతనాలతో ఈరోజు బతుకుతా ఉన్నాము. గత 7 సంవత్సరాల నుంచి మనకు జీతాలు పెరిగింది లేదు. అలాగే పారిశుద్ధ కార్మికులకు కూడా 21,000 జీతం ఇస్తా ఉన్నారు. మనకు జగన్ గవర్నమెంట్ అక్కడి నుంచి అడుగుతా ఉన్నాము, జీతాలు పెంచి పరిస్థితి కనపడలే. కమిటీ వేసేవారు కానీ ఆ కమిటీలో మాకు జీతాలు పెంచిన విషయం అయితే ఏమీ లేదు. అలాగే జగన్ గవర్నమెంట్ కూడా వెళ్ళిపోయింది. తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. సంవత్సరం నుంచి అధికారులను కలవడం కానీ, ముఖ్యమంత్రిని కానీ, మంత్రిని కానీ అందరినీ కలుస్తా ఉన్నారు మా నాయకత్వం విజయవాడలో. ఇప్పటికి కూడా కనీసం ముఖ్యమంత్రి గారు స్పందించలే. మేము అడిగేది న్యాయమైన డిమాండ్లు, సమాన పనికి సమాన వేతనం అడుగుతా ఉన్నాము, 21,000 జీతం అడుగుతా ఉన్నాము. ఈరోజు